బిడ్డల ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో అండి. నేను లైఫ్లో చూస్తూ వచ్చేదాన్ని. డబ్బులు ఉన్నవాళ్ళ డబ్బులు లేనివాళ్ళని కాదు. డిఫరెన్స్ ఒకటే, ప్రభువు ఉన్నాడా లేదంతే. ప్రభువు ఉన్నవాళ్ళ ప్రేమ వేరే ఉంటుంది, ప్రభు లేనివాళ్ళ ప్రేమ ఇంకొక ఉంటుంది. ప్రభు లేనివాళ్ళ ప్రేమ లెక్కలేసుకుంటూ ఉంటుంది. ప్రభు ఉన్నవాళ్ళ ప్రేమ అసలు ఏం చేశారు కూడా మర్చిపోతారు, వారికి ఏం గుర్తుండదు. సరే రమ్మంది, ఆమె ఆహ్వానించింది. నేను ఇంకో 3-4 గంటలు లోపల పోయిన తర్వాత ఆమె మా ఊరి టీ పెడతాను, మా నాన్ననే చెప్పండి. నేను ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. లోపల నుంచి ప్రభు అంటున్నాడు, నువ్వు ఇప్పుడు కాదు అన్నావు అనుకో, ఆమె ఎక్కడికి వెళ్తుంది? కూల్ డ్రింక్ కోసం వెళ్తుంది. అర్థమైందా? ఆమె పేదది, ఆమె డైలీ పని చేసుకొని బతుకుతూ ఉంది. అవునా? మరి ఎట్లా ప్రభా నేను తీర్మానం ఎవడు చేసుకోమన్నాడు అన్నాడు. నేను ఎవడు చేసుకోమన్నాడు? అవునా? నేను చెప్పానా? నువ్వేం చెప్పలేదు ప్రభా. ఆమె ఏం పెడితే అది గమ్మును నన్ను టీ పెట్టింది, సరిగ్గా టీ తాగేసాను వచ్చాను. అప్పుడు నుంచి చెప్పాడు, నాకు అప్పుడే చెప్పాడు, నేను ఎక్కడికి పంపిస్తే అక్కడ నువ్వు డిమాండ్ చేయకూడదు. ఇది తినాలని చెప్పొద్దు, అది కావాలని అడగద్దు. నువ్వు వాళ్ళు ఏం పెడితే అది తిను, అంతే. ఏది పెడితే అది తిను, ఇది నేర్చుకున్నావు నీ జీవితంలో అని చెప్పాడు. సరే బాగానే ఉంది. అక్కడికి అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను, హైదరాబాద్ వచ్చాను. ఈ రకరకాల ఉద్యోగాలు చేస్తాను చెప్పాను కదండి. ఒకసారి ఒక పీరియడ్ నేను సేల్స్ జాబ్ చేసేవాడిని. సేల్స్ జాబ్ చేస్తున్నప్పుడు ఈ మన ఆర్మీ ఉన్నాయి కదండి ఇక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అని, వాటిని ఎక్కువ తిరిగి ఉన్నాయి. ఇది క్యాంటీన్స్ కాదు, మామూలు మన ఆఫీసులు ఉంటాయి కదా, వెళ్ళి మిలిటరీ వాళ్ళకి ఆఫీసులు ఉంటాయి సికింద్రాబాద్ దగ్గర. ప్యాటేజ్ గట్టు ముందుకు పోతే అక్కడ ఉన్నాయి కదా, అవి వాటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఒక ఎక్విప్మెంట్ ఒక కంపెనీ తయారు చేస్తుంది, దాంట్లో నేను సేల్స్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. అంటే దాన్ని ఆ జాబ్ చేస్తున్నప్పుడు ఒకరోజు విపరీతమైన తీవ్రమైన ఎండ కొడుతూ ఉంది. నేను తిట్టుకున్నాను ప్రభుని, ఏంటి ప్రభు అందరికీ బాగానే ఇస్తావు, నువ్వు నాకు ఇట్లాంటి ఉద్యోగం ఇచ్చావు, ఓ చేతితో బండి లేదు, ఏం లేదు, అక్కడ బసదిగా ఎంత దూరం నడుచుకుంటూ రావాలి, ఈ ఎండలో తిప్పబడాలా, అది ఇది అని నేను బాగా సణుక్కుంటూ వస్తున్నాను. నిజంగానే సణుకుతూ వస్తామంటే సడన్గా నా పక్కన వచ్చి ఒక బెంజ్ కారు ఆగింది. బెంజ్ కారు ఎందుకు ఆగిందో నాకు అర్థం కావట్లేదు. నేను చూసాడు కానీ ఇట్లా అంటున్నాడు కానీ, సరే మామూలుగా అయితే భయపడేవాడు కానీ ఇప్పుడు నన్ను ఇంటికెళ్తే మాత్రం అడిగే వస్తుంది అని చెప్పేసి ఏంటి అని అడిగాను. అంటే ఎట్టి వెళ్తున్నారా అని అడిగాడు. వేరే వాడికి పోయి అన్నాడు, ఎయిట్ సైడ్ అన్నా కానీ గట్టిన అన్నాడు. ఓకేనా? ఎక్కాడు. నన్ను ఎక్కడ దిగాలి అక్కడ నన్ను దింపేసి వెళ్ళిపోయాడు శుభ్రంగా. ఓకేనా? అప్పుడు దేవుడు నాకు యోనా ద్వారా మాట్లాడుతున్నాడు. యోనా ద్వారా మాట్లాడ ప్రారంభించాడు. చూసావా, ఇప్పుడు దాకా అడిగేవు నా మీద, అర్థమైనా? ఇప్పుడు కొంచెం ఏసీలో కూర్చోబెట్టి నేను ఇక్కడ దింపేటప్పటికి నీ మనసంతా ఇంకో రకంగా అయిపోయింది అని చెప్పి, నిన్న అసలు ఈ జాబ్లో ఎందుకు పెట్టాను నువ్వు నన్ను ఎప్పుడైనా అడిగావా అన్నాడు. సరే ఇంటి మీద ప్రార్థన చేసుకుని అడిగితే ప్రభు చెప్తూ వచ్చారు, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? వాళ్ళకి సేల్స్ వచ్చేటట్టు చేస్తున్నావు. అవునా? నువ్వు నా కోసం ఏం చేయాలా? ఇలాగే సువార్త ప్రకటించాలి, ఆత్మ సంపాదించాలా, అర్థమైందా? ఈ పని నువ్వు చేయాల్సింది. అందుకోసం ట్రైనింగ్ ఉండడానికి నేను పంపించాను. దాంట్లో ఎండ తగలవచ్చు, వాన కురియవచ్చు, దెబ్బలు తగలవచ్చు, తిండి లేకపోవచ్చు, నడవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అర్థమైందా? ఏదైనా సరే నువ్వు వాటికి అవన్నీ సిద్ధపడిపోవాలి. దానికోసం ఈ జాబ్లో నేను పెట్టాను అన్నారు. సరే అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక జాబ్లో తీసుకెళ్ళాను. ఏం జాబ్ అంటున్నారు నమ్మరు. అంటే డైమండ్స్ ఆయనకి ఏదో పెద్ద ఆశ ఉంది అక్కడ, డబ్బులు ఉన్నాడు. ఓకేనండి, ఆయన పిలిచారు. తెలిసి మా దగ్గర పని చేస్తారన్నాడు. చేస్తాను. ఏం పని చేయాలి? ఇన్ని పుస్తకాలు తీసుకొని పడేసి నా ముందు. ఏంటంటే ప్రెషియస్ సెమీ ప్రెషియస్ స్టోన్స్
ఓకే, వీటి మీద నాకు బిజినెస్ చేయాలని ఉంది. కాబట్టి మీరు దీన్ని స్టడీ చేయండి. కొద్దిగా అలా కూర్చోవడం, పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవడం, అది కాఫీలు టీలు ఇస్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, బాగానే ఉంది అంత దగ్గర. సరే, ఇప్పుడు ఏమన్నా అంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మీరు పోయి ఒడిస్సాలో భువనేశ్వర్లో ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది, చాలామంది వస్తారు అక్కడికి. మీరు పోండి, పోయి మనకు కూడా కొన్ని మంచి కొనుక్కురండి అన్నాడు. ఎవరు కొనుక్కున్నాడు? నాకు ఒక రాయి గురించి తెలియదు, అక్కడ ఒక రాయి గురించి తెలియదు, ఏమీ తెలియదు అన్నాడు. ఏం పర్లేదు, డబ్బులు గురించి ఏం ఆలోచించొద్దు, అయ్యే వస్తారు, ఏం కంగారు, మీరు పోండి అన్నాడు. చూడండి, ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు, ఇక్కడ నుంచి భువనేశ్వర్లో వచ్చాడు. భువనేశ్వర్ చక్కని బట్టలు ప్రొవైడ్ చేశారు అండి, అంతా బాగానే ఉంది. వెళ్ళాను నేను కూడా. అక్కడ పెద్ద పెద్ద బొంబాయి నుంచి రాజ్యం సీట్లు గీట్లు అంతా ఉన్నారు. నాకేమో ఏమి ఆడ తిరుగుతున్నా, నేను తిరుగుతున్నాను, అర్థమైనది. ప్రార్థన చేసుకున్నాను, పోయిన తర్వాత ఫస్ట్ టైం చూసాను నేను డైమండ్, రా డైమండ్ ఎలా ఉంటుందని ప్రభు నాకు చూపించారు. ఫస్ట్ టైం మట్టి బెడ్డలా ఉందని. ఎట్టుంది మట్టి బెడ్డ, అర్థమేనండి. అసలు అది అసలు కనీసం ఏమి కనపడదు మీకు, నల్లగా ఇంత చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. వాడు ఇది డైమండ్ అంటున్నారు. నేను నవ్వుతున్నా, అర్థమైనా ఇది డైమండ్. అప్పుడు చెప్పారు, దాన్ని చెక్కిన తర్వాత అప్పుడు దానిలో అదంతా కనబడుతుంది అని చెప్పారు. నాయన, ఇప్పుడు నిజంగా మట్టి పెట్టిస్తే నా పని ఏమవుతుంది? అవునండి, వాడికి తెలుసు కాబట్టి ఇదేదో డైమండ్ అంటాడు, ఆడు కొట్టినాడు, బాగానే ఉంది. ఈయనేమో కొనుక్కురమ్మని డబ్బులు ఇచ్చి పంపించాడు. అవునండి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సరే, ప్రభు సాయం చేశారు అండి, కొనుక్కొచ్చాను నిజంగానే. కొన్ని అక్కడ కొన్నాను, కొన్ని ఏమో ఒరిస్సా రాష్ట్రం అంతా తిరిగారు. తిరిగి అక్కడ 10 రోజులు ఉన్నాను. అక్కడ ఉండి ఊర్ల లోపలికి వెళ్ళేవాడిని. ఊర్లోకి వెళ్ళి ఇంత కూడా సాత్విక ఎవరో ఈ నిండా బూందీ పోసుకొని ఎంతనే చెప్పారు, అరే ఒరిస్సాలో ఇలా తింటారు అనేసి. నేను వెళ్తే అలా చేసేవారు, అలా టీ చూడండి తీసుకొని బూందీ పోస్తారు. గురించి అడగకుండా పోసేసరికి ఆ బూందీ తింటే కలుపు తినేస్తారు వాళ్ళు, అర్థమేనండి. అదే టిఫిన్. సో అక్కడికి పోయాను. ఏం చూసినప్పుడు అక్కడ కూడా కొన్ని ఏదో ప్రభు నాకు ఇచ్చిన ప్రభు వాటి నుంచి కొనుక్కొచ్చాను, బాగానే కొనుక్కొచ్చాను. ఓకేనా, నాకు 75,000 1,00,000 దాకా సామాను కొనుక్కొచ్చాను. రాళ్ళు గిళ్ళు అవన్నీ కొనుక్కొచ్చాను. కొనుక్కొచ్చిన తర్వాత నాకు ఏం తెలుసో నాకు తెలియదు, కానీ ఆయనకి ఏం తెలుసో కూడా నాకు తెలియదు, మా సార్కి. ఓకేనా, సరే కొనుక్కొచ్చాను, అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ జైపూర్ పంపించాడు నన్ను. జైపూర్ పంపించి దీన్ని కట్ చేసే మెషిన్స్ ఉంటాయి, అవి బట్టలన్నీ అక్కడి నుంచి పని చేసి కూడా పెట్టడం అన్నాడు పోయి. ఓకేనా, సరే ఏదైతే నేను అంత పెద్ద స్టోరీ, కానీ అంతా చేసిన తర్వాత చివరికి దాని మీద నేను తెచ్చిన దానికి 4-5 రెట్లు డబ్బులు వచ్చాయండి. నాకు తెలియదు, కానీ ఆ స్టోర్స్ మీద ఆయనకి 4-5 టైమ్స్ ఆయనకి డబ్బులు వచ్చాయి. అప్పుడు అడిగాను, ప్రభా ఈ ఉద్యోగం ఎందుకు ఇచ్చావు? ఆ ఉద్యోగం చెప్పే బాగానే ఉంది, మరి ఈ ఉద్యోగం ఎందుకు ఇచ్చావు? అప్పుడు ప్రభా అన్నారు నాతో, అర్థమైందా, అవి ఎట్లా ప్రకాశిస్తున్నాయో నువ్వేం చేయాలి, నువ్వు నా కొరకు అట్లా ప్రకాశించాలా. అవి ఎందుకు ప్రకాశిస్తున్నాయి? నువ్వు చదువుకున్నావు కదా, నీకు తెలివి ఉంది కదా, ఎందుకు ప్రకాశిస్తున్నాయి? వాటిలో ఏం లేదు, మలినం లేదు. మీకు తెలిస్తే చాలామంది చదువుకున్న ఉన్నారు ఇక్కడ. TIR, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే, వై డైమండ్ షైన్స్ సో అండి, ఎందుకంత ఎక్కువగా ప్రకాశిస్తుంది? దానిలో TIR ఎక్కువ, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎక్కువ. వచ్చినట్టు అది ఏం చేస్తుంది, వెనక్కి పంపించేస్తుంది, లైట్ని దాచిపోతుంది. ఎందుకంటే లైట్ అబ్జార్బ్ చేయడానికి దానిలో మలినం ఏం లేదు, డస్ట్ పార్టికల్స్ ఏం లేవు. సెమీ ప్రెషర్ స్టోన్స్కి వచ్చేటప్పటికి అక్కడే ఇదంతా ఈ చదువంతా నేను నేర్చుకున్నాను. సెమీ ప్రెషర్ స్టోన్స్కి వచ్చేటప్పటికి వాటిలో లోపల కనబడకుండానే మనకి ప్రకాశిస్తాయి, కానీ దాంట్లో కనబడినటువంటి మురికి మైల ఉంటుంది దాంట్లో. అదేం చేస్తుందంటే పడిన లైట్లో 20-30% అవి తీసేసుకుంటాయి, అబ్జార్బ్ చేస్తాయి. చేసి మిగిలినటువంటి 60-70% బయటికి పంపిస్తాయి. అందుకని సెమీ ప్రెషర్ స్టోన్స్కి వచ్చేటువంటి ఫైర్ అంటారు దాన్ని, అది వేరును, డైమండ్ నుంచి వచ్చే ఫైర్ వేరుగా ఉంటుంది. సో ప్రభు వెళ్ళి నాకు నేర్పించావు, నువ్వు సెమీ ప్రెషర్ స్టోన్గా ఉండడానికి వీల్లేదు నాకు. అంటే నా మహిమను నువ్వు కొంత దొంగలించి నువ్వు మిగిలిన పైకి పంపిస్తానంటే కానీ నువ్వు నాకు సరిపోవు. నువ్వు ఎట్లుండాలి నా కోసం? నువ్వు పూర్తిగా ఏదైతే మహిమ నేను నీకు ఇవ్వబోతున్నానో, ఏదైతే నీకు ఇస్తాను దాన్ని పూర్తిగా నువ్వు ఏం చేయాలి నా కొరకు? తిరిగి మళ్ళీ నువ్వు దాన్ని బయటికి ప్రకాశింపజేయాలి అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. అంటే నా ఉద్యోగంలో కూడా ప్రభు ప్రతిదీ నేర్పించుకుంటూ వచ్చారు. సరే, ఆ జాబ్ కూడా అయిపోయిందండి, అక్కడ కూడా అయిపోయింది. ఆ తర్వాత
నేను ఇక్కడే జీడిమెట్టలో ఒక కెమికల్ కంపెనీలో పనిచేసేవాడిని. దాదాపు ఒక 12 సంవత్సరాలు పనిచేశాను. ఆ పనిచేస్తున్న టైంలో మాకు స్టార్టింగ్లో ఏంటంటే 12 గంటల జాబ్స్ ఉండేవి, 12 అవర్స్ డ్యూటీ. 12 గంటల డ్యూటీలో పొద్దున్న 9 పోతే రాత్రి చూసి 10:30, 11 అయ్యేది. ఏదో జాబ్ దొరికింది చేసేస్తున్నా, కానీ నాకు అంటే ఒక సంగతి నేను మిస్ అవుతున్నానని ఎప్పుడు అనుకోలేదు. ఏ సంగతి మిస్ అయ్యానంటే వారం కొడుకులు లేవు నాకు. ఒక్క వారం కొడుకు వచ్చేవాడు కదా. అప్పుడు ఒక రోజున ఎవరో కానీ ఇక్కడికి వచ్చినటువంటి దైవజనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు స్పష్టంగా. వారు కొడుకులు చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు, రారు అని చెప్పేసి విలాపవాక్యాల్లో ఏంటి వీధులు ప్రలాపిస్తున్నాయి సంథింగ్ ఇది అట్లాంటి ఒక క్వశ్చన్ ఉంది, అసలు గుర్తులేదు. దారి అంటే ఏడుస్తుందంట, దారి ఏడుస్తుందంట. నువ్వు రావట్లేదని ఇంటి దగ్గర నుంచి మందిరంకి వచ్చే దారి ఏడుస్తుందంట. అవునా? ఈ పని బాధేస్తుంది నాకు, ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఇంకా బల దగ్గర ఉన్నా, నేను బల సరి చేసుకోవాలి, ప్రభు దగ్గర ఉన్నాను. ప్రభా నేను ఇది అసలు సీరియస్గా తీసుకోవాలి, ఇది ఇంత అనేది నేను ఇప్పుడు అనుకోలేదు. మామూలుగా బాప్తిస్మప్పుడు చెప్పారు, వెళ్ళాను కొంతకాలం బాప్తిస్మ తర్వాత, కానీ దీంట్లో ఇంత ఇది ఉందన్న నాకు తెలియదు. ఇల్లు నువ్వు నాకు మాట్లాడావు కాబట్టి నువ్వు కనుక నాకు మందిరానికి రావడానికి అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా నేను వస్తాను, నేను ఇక మాట ఇస్తున్నాను అని చెప్పి ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభుకి మాట ఇచ్చి బల్లో పాల్పొందాను. మరుసటి నేను ఫ్యాక్టరీకి పోయాను. ఫ్యాక్టరీ పోయేటప్పటికి పొద్దునే ఒక సర్కులర్ వచ్చింది. ఏమొచ్చిందంటే 12 అవర్ షిఫ్ట్ తీసేసాము, ఓన్లీ 8 అవర్ షిఫ్ట్స్ ఈరోజు నుంచి అనేసి. 8 అవర్ షిఫ్ట్ కాబట్టి ఇప్పుడు అయిపోతుంది డ్యూటీ 5:36 అయిపోతుంది, మేము మందిరానికి వచ్చేయచ్చు అని. ఆ రీతిగా దేవుడు మళ్ళీ నాకు ప్రతి గుడికి రావడానికి ఒక అవకాశం దేవుడు నాకు ఇస్తా వచ్చాడు. అలా కొంతకాలం అక్కడ పనిచేసిన తర్వాత అక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఇన్సిడెంట్ అంటే యాక్చువల్గా ఆమె అక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు ఈ సీనియర్ మేనేజర్స్ని, ఈ పెద్దలు ఏం చేసేవారంటే మా వాళ్ళని వీక్లీ వన్స్ ఒక నైట్ షిఫ్ట్ రమ్మన్నారు. అంటే జస్ట్ వాళ్ళకి భయం ఉంటుంది, మీరు వచ్చారంటే నేను అన్నాను పొద్దునంతా మేము అక్కడ పనిచేసి నైట్ డ్యూటీ ఎట్లా చేస్తాం సార్, నేను చేయలేను, నా ఆరోగ్యం పాడవుతుంది, నేను రానని చెప్పేశాను. వేరే జాబ్ చూసుకుంటానంటే ఆయన ఏమన్నా అంటే లేదు మీరు మెలుగు ఉండొద్దు, ఓకే మీకు అక్కడ నేను ఒక కార్డ్ వేయిస్తాను, ఓకేనా, ఆ ఎండి గారి రూమ్ వెనకాలే ఒక రెస్ట్ రూమ్లో ఉంటుంది, దాంట్లో మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాను, మీరు పడుకోండి శుభ్రంగా. మధ్యలో మీకు మెలకు వస్తే కనుక ఒక రౌండ్ అలా వెళ్ళిరండి, సర్ప్రైజ్ విజిట్ కింద వెళ్ళండి, మీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు వెళ్ళిరండి, మీరు పడుకోండి, రెస్ట్ తీసుకోండి అన్నాడు. ఆ కండిషన్ మీద నేను అక్కడ ఒప్పుకున్నాను రాత్రి వెళ్ళడానికి. ఒకరోజు రాత్రి 12:30, 1 గంట అయితే టైం అవుతుంది. జస్ట్ ఒక రౌండ్కి వెళ్ళాను, మెలకు వచ్చింది, పోయాను. పోయేటప్పటికి ఒక రియాక్టర్లో ఒక రియాక్షన్ జరుగుతూ ఉంది. చూశాను, ప్రెషర్ చూశాను, ఐ చూశాను, అంతా చూశాను, అంతా బాగానే ఉంది. అందరూ మేము టీకి పోతాను, అందరూ టీకి వెళ్ళిపోయారు, ఎవరు లేరట. సరే జస్ట్ అప్పుడే నేను ఏంటంటే ఆ రియాక్టర్కి బ్లూ గ్లాసులు ఉంటాయి, ఒక సైడ్ గ్లాసులో ఏమో బల్బు పెడతారు అంటే లోపలంతా కనబడడానికి, ఇంకో సైడ్ గ్లాసులో చూడొచ్చు అనమాట లోపల ఏం జరుగుతుంది. సో నేను జస్ట్ అలా చూసి తల పైకి ఎత్తాను, దానికి ఒక మ్యానువల్ అని ఉంటుంది అనమాట, ఓకేనా, పేలిపోయి పైకి వెళ్ళిపోయింది. ఆ రూఫ్ని పగలగొట్టుకొని బయటికి పోయి ఎక్కడ పడింది. జస్ట్ కొంచెం మిస్ అయితే కనుక నా తల వెళ్ళిపోయింది, దాంతోపాటు తల కూడా వెళ్ళిపోయింది. నేను బతుకునేవాడిని కాదు. ఇక్కడ 31st నైట్ సాక్ష్యం ఇచ్చాను ఆ సంవత్సరం నేను ఇక్కడ మందిరంలో. ఆ రోజు ఎందుకో తెలియదు కానీ 31st నైట్ మనం నిద్రపోకుండా కొద్దిసేపు సాక్ష్యాలు పెట్టుకుందాం అన్నారు. ఎవరు బయట నుంచి ఎవరు బదులు వచ్చారు, చెప్పమంటే నేను కూడా సాక్షి చెప్పాను. ఒకటి ప్రభు నన్ను అలా కాపాడుతూ వచ్చారు, లేకపోతే నేను అప్పుడు చనిపోవచ్చున్నమాట. ఆ తర్వాత ఇదే నైట్ ఆయన తర్వాత ఏం చేశాడంటే ఆ కంపెనీలో ఆయన కొత్త GM తీసుకున్నాడు ప్లాంట్ హెడ్ కింద. అప్పుడు దాకా ప్లాంట్ హెడ్ కింద నేనే ఉన్నాను. ఆ పైకి ఒక ఆయన తీసుకొచ్చి పెట్టాడు, నాకేం బాధలేదు అనుకోండి ఉన్నాను. అయితే ఆయన ఏం చేశాడు, ఇప్పుడు మొత్తం అంతా రెస్పాన్సిబిలిటీ నాకే ఇస్తున్నాడు. ఆయన నేను చేయించి పెట్టాడు కానీ మొత్తం నాకే చేపిస్తున్నాడు MD అంతా. ఇది ఆయనకి నచ్చల, ఏడ్స్ వస్తుంది కానీ నార్మల్గా. సో ఆయన ఏం చేశాడు, కంప్లైంట్ రాశాడు. రాశాడు, HRకి రాశాడు. రాత్రులు ఎవరైనా పడుకుంటే కనుక మెమోలు ఇష్యూ చేయండి అని రాశాడు. సో రాత్రి వస్తాడు కదా, వీళ్ళు ఉంటారు కదండి, మార్నింగ్ ఉంటారు సెక్యూరిటీలో
వాళ్ళు కూడా రౌండ్కి వస్తారు. బట్ చూసి ఏం రాశాడు, పలానా ఆయన పడుకున్నాడని రాశాడు. పొద్దున్నే వెళ్ళేప్పటికి అది మేము వచ్చింది. వై యాక్షన్ కెనాట్ బి టేకెన్ అగేన్స్ట్ యూ, గివ్ యువర్ ఎక్స్ప్లెనేషన్లో ఒక మేము ఇచ్చాను. నేను చించి అవతల పడేశాను. వర్క్ అదే చెప్తున్నాను, ఏం చేశాను అది చెప్తున్నాను. తప్ప అనుకోండి, యాక్చువల్గా చించి అవతల పడేశాను. 2 రోజు వెళ్ళింది, 2 రోజులు కూడా చింపేశాను. 3వ రోజు వెళ్ళండి, 3 రోజులు చింపేశాను, 3 ఇచ్చారు. ఆ తర్వాత 4వ రోజున ఇప్పుడు మా ఎండి వచ్చారు. వచ్చిన తర్వాత నాయకులు ఏంటి మీకు ఇది మెమో ఇచ్చారంట. అవును ఇచ్చారు సార్. నేనే మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, మీరు అడిగారు కదా. ఎందుకు ఇచ్చారు తెలుసా సార్ అన్న. అదే ఇస్తానే పట్టించుకోవద్దు, దాన్ని మామూలు రాసి ఏదో రాసి ఇచ్చేసి. ఏం రాసిమంటారు చెప్పండి, నేను రాస్తాను. ఎండి గారు ఆయన రూమ్ వెనకాల రెస్ట్ రూమ్లో పడుకున్న మంచం కూడా ఇచ్చారు నాకు, కాబట్టి నేను పడుకుంటున్నాను రాస్తాను సార్ అన్న. సత్యం అదే కదా, అలా రాయకూడదు, అలా రాయకూడదు. సారీ సార్, వెంటనే రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాను. అన్నీ బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. ఎక్కడ వచ్చిందంటున్నారు, సదాశివపేటలో. ఇక్కడ నుంచి 72 కిలోమీటర్లు పోవాలి నేను రోజు. పొద్దునే పోవాలా, సాయంత్రం రావాలి. ఆ టైంలో ఇక్కడ మాకు బైబిల్ స్టడీ నడుస్తూ ఉంది. ఇంగ్లీష్ స్పీకర్ వచ్చి మాకు చెప్తున్నారు, నేను ట్రాన్స్లేట్ చేయాలి. ఆ టైంలో సాయంత్రం అక్కడి నుంచి 7 గంటల నేను మందులో ఉండాలి. అక్కడ 5:30కి అయ్యేది, అక్కడి నుంచి రావాలి. సో కాబట్టి ఒక్కొక్కసారి కారు ఉండేది, ఒక్కొక్కసారి తుఫాన్ అని ఉంటుంది కదా, తుఫాన్ ఎక్స్ప్రెస్ అని ఒక వ్యాన్ ఏదో అది కానీ, లేకపోతే ఈ మన ఏమంటారు మహారాష్ట్ర బళ్ళు కానీ, కర్ణాటక బళ్ళు కానీ ఎక్కితే మొత్తం ఆ పీరియడ్ అంతా కూడా ప్రభు ఆశ్చర్యకరంగా నన్ను ఇక్కడికి నడిపించేవారు. ఇదెందుకు చెప్తున్నానంటే, ప్రభు మనల్ని దేనికోసమైనా కానీ ఏర్పరచుకొని ఒక పని అప్పగిస్తే ఆ పనిలో సహాయం ఎవరు చేస్తారు, ఆయనే చేస్తారు. ఇది నేను నేర్చుకున్నాను. ఓకే, ఎన్ని అడ్డంకులే రానివ్వండి, ఏమైనా ఆటంకం రానివ్వండి, ఆయన వాటన్ని కూడా పాలు రోజు మొత్తం మీద ఆ పని మన చేత చేయిస్తారు. ఇవన్నీ నేర్చుకున్నాను నేను. ఇవన్నీ గొప్ప చెప్పట్లేదు, ప్రభువుతో నేను ఏమేమి నేర్చుకున్నానో, ఎలా ప్రభు నన్ను పడుతూ వచ్చారో దానికోసం నేను సాక్షి చెప్తూ ఉన్నాను. సరే, అది అయిపోయింది. అక్కడ పనిచేస్తున్నప్పుడు నేను ఆయన చెప్పాను, 2 BBS కవర్ అయ్యి సరిగ్గా 1 year అక్కడ పనిచేశాను. ఒక BBS నుంచి ఇంకో BBS వరకు అనమాట. నేను అక్కడ ఉంది, మళ్ళీ 1 year అక్కడ ఉన్నా. ఫస్ట్ BBSలో ఉన్నప్పుడు ఇక్కడ అప్పటికి మాకు ఇక్కడ సమ్మర్లో లేదు BBS. ఎప్పుడు ఉండేది, అక్టోబర్లో ఉండేది. సో BBS కానీ ఏజీ కాలనీకి నన్ను ఇన్వైట్ చేశారు. పాటలు దానికి అక్కడికి వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళాలని పెట్టుకోవాలి, లేట్ అయిపోతుంది కదా. ఎట్లాగని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే అక్కడ జాన్ అనే ఒక బ్రదర్ ఉంటాడు. ఓకే, ఆ బ్రదర్ ఉన్నాడు. నాకేం అర్థం కావట్లేదు, జాన్ ఎట్లా రావాలి అసలు, నాకు తీరా మాట ఏది ఇచ్చేసాను, నేను ప్రార్థన చేస్తున్నాను అంటే, అన్న ఎందుకన్నా దిగులు పడతారు, నేను కొత్త 2-wheeler కొన్నాను, హీరో హోండా. నాకు నడపడం చేతకాక పక్కన పెట్టాను, మీరు తీసుకుని పోండి, ఇది తీసుకొని పోండి, శుభ్రంగా తిరగండి మొత్తం, దీని అనంతరం తిరగండి, నాకు కూడా బండి తిరిగినట్టుంటుంది, దాని మీద వెళ్ళండి, దాని మీద రండి అన్నాడు. సో అది ఉండడం వల్ల నాకు టైము కలిసి వచ్చింది. ప్రభు సాయం చేశారు కాబట్టి అలాగా నేను చేశాను. సెకండ్ BBSకి మన దగ్గర స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఎప్రాతాలు BBS సమ్మర్లో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ BBS అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలి, ఖచ్చితంగా నేను ఉండాలి. ఇప్పుడు ఉండాలి కాబట్టి నేను వాళ్ళు చెప్పాను, నాకు ఈ టైం నుంచి ఈ టైం దాకా నాకు పర్మిషన్ కావాలి. ముందే చెప్పాను మీకు, ఆల్మోస్ట్ 6-7 months ముందు చెప్పాను, నాకు ఇలాంటిది వస్తుంది, నాకు పర్మిషన్ ఇవ్వాలంటే. మీరేమన్నారు, లీవ్స్ ఏం పెట్టొద్దు, ఏం పెట్టకుండా మీరు లీవ్స్ అన్నీ కూడా సేవ్ చేస్తే మీకు ఆ పర్మిషన్ ఇస్తామని చెప్పారు. సో అదే ప్రకారంగా నేను లీవ్ పెట్టాను, పర్మిషన్ పెడతా అన్నారు. ఇవ్వము అని అన్నారు. మీరు ఇవ్వకపోతే కానీ నేను మానేస్తాను. అట్ట మానేస్తాను మానేటువంటి మానేస్తాను. ఓకే, జాబ్ ఈజ్ నాట్ మై ప్రయారిటీ. ఉద్యోగం నాకు ఎటువంటి ఇంపార్టెంట్ కాదు. ఓకే, నేను మందిరానికి పోవాలి, నాకు పరిచయం ఉంది, ముందే చెప్పాను మీకు నేను అని చెప్పాను. సరే, వాళ్ళు ఇవ్వమన్నారు. నేను జస్ట్ ఒక లెటర్ రెసిగ్నేషన్ అక్కడ పడేసి వచ్చేసాను. ఇక్కడికి వచ్చాను. రావడం అయితే వచ్చానండి, కొంచెం లోపల ఏముంటుంది, ఇప్పుడు బాగా భయం ఉంటుంది, అర్థమైనా. పైగా ఇంట్లో ఆడకుండా చేసాం. హోమ్ మినిస్టర్తో తాతలకన్నా కుదరని ఓకేనా, చెప్పబెట్టకుండా ఇచ్చేసాను, రెసిగ్నేషన్ వచ్చేసాను. ఓకే, వచ్చేసాను మెల్లగా అని చెప్పా, ఇట్లా జరిగిందమ్మా అని.
జరిగింది, మరి ఏం చేద్దాం. సరే ఆమెకి ఏంటో కానీ ప్రభు సాయం చేసి ప్రార్థన చేద్దాం. సరే ప్రార్థన చేస్తాం. ఇక్కడ దాదాపు 5th డేనో 6th డేనో వీపీఎస్ అవుతా ఉంది. ఆ టైంలో ఇప్పుడు నేను పనిచేస్తున్నటువంటి కంపెనీ ఎండి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మాట్లాడి, మేము ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాము, ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి తీసుకుంటున్నాము, మీరేమో వస్తారా మా దగ్గరికి అని అడిగాడు. సో ప్రభు నడిపి ప్రభు అన్నారు, నేను ఒకటి ఇచ్చాను పోమన్నాను. బట్ అక్కడ నేను ఆ జాబ్లోకి అక్కడ జాయిన్ అవ్వడము జరిగింది. ఈ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టున్నాను. ఆయనతో నాకు జరిగిన ఆర్గ్యుమెంట్ అంతా కూడా. నేను వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నా అంటే రండి కూర్చోండి అన్నాడు. సార్ నేను కూర్చోను సార్, సండే హాలిడే ఉందా లేదు చెప్పండి. సండే హాలిడే ఉంటే మనం మాట్లాడుతున్నాం, లేకపోతే కనుక నేను ఉండను సార్. ఆయన పైన కింద దాకా చూశాడు, అన్నాడు సరే ముందు కూర్చోండి మాట్లాడుతున్నాను అన్నాడు. సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్, మీకు టైం ఎంత విలువైందో నాకు కూడా టైం అంతే విలువైంది, అక్కడ మీరు ఈ మాట చెప్తేనే కూర్చుంటాను. సరే కూర్చోండి అన్నాడు. కూర్చో ఆయన అడగాల్సిన అడిగేశారు, అంతా ఈ సాటిస్ఫైడ్, మొత్తం అంతా తృప్తి చెందాడు. తృప్తి చెందిన తర్వాత ఇప్పుడు చెప్పండి అన్నాడు. ఎందుకు సండే మీకు హాలిడే అన్నాడు. నేను చర్చికి పోతానండి అన్నాడు. అంటే ఎందుకు 11-11 బయట బయట తీసుకుని వచ్చేస్తుంటారు అందరూ కూడా, మీరేం చేస్తారు అన్నాడు. సార్ నేను 9 గంటలు ఇంట్లో బయలుదేరితే మళ్ళీ రాత్రి 9-10కే వస్తాను, ఈ మధ్యలో ఇంట్లో దొరకదు, మీకు నా ఫోన్ కూడా దొరకదని చెప్పాను. ఆయన నవ్వాడు. అక్కడ ఏం చేస్తారు మీరు అన్నాడు. నేను చర్చికి వెళ్తాను సార్, మీకు ఏం చెప్పాను, నేను చర్చికి వెళ్తాను సార్. ఆయన నమ్మట్లేదు. ఆయన అన్నాడు సరే ఓ పని చేద్దాము, చర్చ్ అయినంత మధ్యాహ్నం రండి, 1 గంట వచ్చి ప్లాంట్లో మనం చూసుకొని వెళ్ళిపోండి. ఓవరాల్గా మీరు కదా ఇచ్చారు, ఇప్పుడు నేను ఎంతో పెట్రోల్ పెడతాను అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు వచ్చి చూసుకోండి. నేను రాలేదు సార్, నేను రాను. మళ్ళీ కొద్దిసేపు కూర్చున్నాడు. మళ్ళీ అన్నాడు ఫోన్ ఆన్సర్ చేయండి కనీసం అన్నాడు. ఫోన్ ఆన్సర్ చేయండి. నేను ఫోన్ కూడా ఆన్సర్ చేయండి సార్. ఈ ఫోన్కి ఏమైంది అన్నాడు. మీరు ఫోన్ చేసినప్పుడు నేను పాట పాడుతుంటాను సార్. ఓకేనా, నేను పాట పాడతాకనే మీతో మాట్లాడలేను. మీరు ఫోన్ చేసినప్పుడు నేను ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాను, ఇంగ్లీష్ తెలుగు కాదు. మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఆరాధన చేస్తూ ఉంటాను, నేను ఫోన్ ఎత్తలేను. అంటే ఏదో చేస్తూ ఉంటాను నేను, కాబట్టి నేను ఫోను నేను ఎత్తలేను, వెరీ సారీ అని చెప్పాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన కొద్దిసేపు అయిన తర్వాత చాలాసేపు అలా కూర్చున్నాడు, మౌనంగా కూర్చున్నాడు. కూర్చున్న అన్నాడు ఓకే ఐ అగ్రీ అన్నాడు. ఓకే అయితే ఒక కండిషన్ ఏంటి, మీ కండిషన్ నేను ఒప్పుకున్నాను కాబట్టి నా కండిషన్ మీరు ఒప్పుకోవాలి. ఓకే ఏం చెప్పండి అన్న. నేను ఎంత ఇస్తే అంత తీసుకోవాలా, నన్ను మీరు డిమాండ్ చేయకూడదు అన్నాడు. సార్ నేను చేస్తాను సార్, నేను నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకని ఏమండి, యెహోవా ఆశీర్వాదం ఎవరి దగ్గర లేదది. ప్రభు నాకు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు. నాకేం దిగులు లేదు, నాకు సరిపడా దేవుడు ఇస్తాడు ఆ నమ్మకం నాకు ఉంది. నేను ఓకే అనేది సార్. ఇప్పటికి 2003 నుంచి చేస్తున్నానండి అదే కంపెనీలో. ఓకే మరి మీరు ఎవరైనా చేస్తా లేదో నాకు తెలియదు, కానీ అర్థమైనా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు ప్రమోషన్ లేదు తెలుసా, ఏం లేదు. నాతో ఉన్న అందరికీ పెద్ద పెద్ద క్యాబిన్లు ఇచ్చాడు, కావాలని క్యాబిన్లు ఇచ్చాడు. నన్ను బయట అందరితో పాటు కూర్చోబెడతాడు. ఓకేనా, సంతోషంగా పోతాను, పని చేసుకుని వచ్చేస్తాను. ఏం దిగలేదు, ఏం లేదు. ఓకేనా, జీతం కూడా నా ఏదంటే ఏమంటారు ఇంక్రిమెంట్ చేసినప్పుడు 15,000, 20,000, 25,000, 30,000 అలా పడితే కనుక నాకు 3,000, 4,000, 5,000 వేస్తాడు అంతే. అంతమించి ఇంక్రిమెంట్ అయ్యింది. ఓకే 3 సార్లు పిలిచాడు ఇప్పుడు నన్ను, 3 సార్లు తెలిసి మీ డేషన్ మార్చుకుంటారా, మీ డేషన్ మార్చుకుంటే కనుక ఇప్పుడు దాకా మీకు ఎంత రావాలో ఎరియర్స్, ప్రమోషను అన్నీ మీకు ఇస్తాను, అన్నీ ఇస్తాను. సారీ సరే 2 సార్లు నేను సారీ చెప్పాను. 3వసారి అడిగినప్పుడు నేను చెప్పాను సార్ మీరు ఏమనుకోవద్దు, కానీ మీ కంపెనీ నా పేరు నేను రాసినా నేను ఒప్పుకోను సార్. నేను ఎందుకంటే మళ్ళీ అడుగుతాడు కదా ఇంగ్లీష్ గొడవ. నేను ఒకసారి చెప్పేసి ఇక ఆయనకి ప్రశాంతం ఉంటుంది, నాకు మనశ్శాంతం ఉంటుంది అని చెప్పేసి అయిపోయిన అడుగుతా క్లోజ్. ఏమండి మీరు నమ్ముతారు లేదు, ఇప్పటికీ నా క్యాడర్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ చెప్తాడు, ఆయన అడుగుతాడు
మరి అందరూ మీ దగ్గర సలహా తీసుకుంటున్నారు, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకేనా, ఏమేమి చెప్తున్నా అని నాకు తెలుసు, ఐడియర్ మీరు ఇలా ఉండడం నాకు ఇష్టం లేదు. ఒక్కసారి ఒప్పుకోండి, మీరు మీ డేషన్ మార్చుకోండి, నేను మీకు మొత్తం అంతా దాదాపు 3 లక్షల తేడా ఉంది ఇప్పటికి. పర్ మంత్ శాలరీ నేను చెప్తుంది. నాకు వస్తున్న దానికంటే నాకు వేరే వాళ్ళకి ఇస్తున్న శాలరీకి డిఫరెన్స్ ఎంత ఉంది? పర్ మంత్ 3 lakhs పైన ఉంది డిఫరెన్స్, ఓకేనా. నేనన్నా నాకేం డబ్బులేమో, నాకు డబ్బులు ఎందుకు చెప్తానంటే, నేను ఇది గొప్ప కోసం కాదు, ఒక కమిట్మెంట్ మన ప్రభు దగ్గర తీసుకున్న తర్వాత అది ఏదైనా కానివ్వండి నాకంటే నేను చేసి వెనక్కి పోగొడతానండి. ప్రభు ఇదే నాకు చెప్పారు. ఒకసారి ఒప్పుకున్నావా, ఒప్పుకో కదండి. బిడ్డ వచ్చినా కప్పు వచ్చినా తీయాలంటారు మామూలుగా సామెత కదండి. ఒప్పుకున్నావు, ఓకేనా. డబ్బులు రాకపోని శ్రమ ఉందా ఏమైనా సరే నువ్వు ఏం చేయాలా, ఎవరు కటారీగా ప్రభు ఆయన కృపను బట్టి ఆయన కొరకు నేను నిలబడడానికి ఆయన నాకు సహాయం చేస్తూ వచ్చారు. కాబట్టి అలాగా అక్కడి నుంచి రాగానే ఇక్కడ ఉద్యోగం మళ్ళీ ప్రభు రెడీ పెట్టారు. ఆ ఉద్యోగంలో ఇవన్నీ కూడా నా జీవితంలో జరగడానికి ప్రభు చేస్తూ వచ్చారు. ఇప్పుడు అక్కడే పనిచేస్తున్నాను. అది రేపు ఏప్రిల్కి నా రిటైర్మెంట్ నాకు, ఓకే. 61 సంవత్సరాలు రిటైర్ అవుతాను. నెక్స్ట్ ఏప్రిల్కి నాకు 61 వస్తాయి. సో కాబట్టి నేను రిటైర్ అయిపోతాను. నేను రిటైర్ అయిపోతే నేను మానేస్తాను అని చెప్పాను. ఆయన ఏమన్నాడు, ఎక్కడ మానవద్దు మీరు, నేను ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండాలంట. అర్థమైందండి, నేను ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండండి, మీరు ఎక్కడ పోతారు మీరు అంటున్నాడు. డబ్బులు మాత్రం ఇప్పుడు పండి సరే నేను ప్రార్థన చేసి ప్రభుని చెప్తానండి, అప్పటిదాకా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పాను, ఓకేనండి. సో ఇలాగ ప్రభు ఏం చేస్తూ వచ్చారంటే నా జీవితంలో చాలా 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 సంగతులు, ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో టర్న్స్ అవి ఇవి అవుతా ఉన్నాయి. ప్రభు నాకు నేర్పిస్తూ వచ్చారు, ఓకేనా. నా జీవితంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి బ్యాప్టిజం ప్రామిస్ ఏంటంటే ఐజర్ 60:15 60 వచ్చిన 15 వర్షం చూడండి. అదేనా ప్రభు తరములకు సంతోషకరం, అదేనా. నేను శాశ్వత శోభాధిశయంగాను బహుతరములకు సంతోషకరంగాను చేసేదను. సో ప్రభు నాతో ఎప్పుడు కూడా ఈ మాట ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు. నేను నీ ద్వారా ఏదైతే నీకు అంటే నేను పరిశీలిస్తున్నాను లేదా పని చేయించుకుంటానో దాని ద్వారా ఎన్నో తరాల వారు సంతోషపడాలి. సంతోష కారణంగా నేను చేస్తున్నాను అని ప్రభు నాకు చెప్తూ వచ్చాను. సో ఆ రీతిగా ప్రభు పరిచయంలో నేను ముందుకి కొనసాగమైనటువంటిది జరుగుతూ ఉన్నదన్నమాట. కాబట్టి చాలా సంగతి ఉన్నాయి కానీ టైం అయిపోయింది ఆల్మోస్ట్. చూద్దాం, మళ్ళీ ఇంకోసారి అయిపోయింది, మనము చూద్దాము. కాబట్టి సో ప్రార్థన చేయండి. నాకు ఎన్ని కాదు కానీ ఇప్పటివరకు నేను ప్రభువులు ఉండడానికి ప్రభు కృపలు చూపించారు. ఇక ముందు కూడా నాకు ఒకటే కోరిక, మరణం వరకు నమ్మకం ఉండమని చెప్పాడు ప్రభు. మరణం వరకు నమ్మకంగా ఉంటుంది. నేను ఉండగలలేదు, నాకు తెలియదు. ఈ లోకం మొదలు పెట్టిన రోజులో నేను పడిపోకూడదు. పడిపోయి దేవుడు నా లోపాన్ని తీసుకురావడం నాకు ఇష్టం. దయచేసి నా కోసం ప్రార్థన చేయి. నేనేదో పడిపోతాను అనుకుంటాను, నా ప్రభుత్వం తీసేసుకోవాలి. పడిపోయి దేవుని నామానికి అవమానం తీసుకురావడం నాకు ఏమాత్రం ఇస్తుంది. దయచేసి అక్కడ ప్రార్థన చేయండి. అయితే ప్రభు వరకు నమ్మకంగా ఉన్నాను. ఇక ముందు కూడా నమ్మకంగానే ప్రభు సేవ చేయడానికి ప్రభు నాకు సహాయపడినట్లు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. యేసుని జీవము కలిగి యేసుని జీవము కలిగి
ఇలలో శ్రమను చూచు విజయోత్సాహముతోడ పాడెదను విజయోత్సాహముతోడ హల్లెలూయా పాడెదను విశ్వాస సహితముగను ప్రకటించుని యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుని యేసుని వాటిని గోరి నిజమైన విశ్వాసులుగా నీతిని వాటిని గోరి నిజమైన విశ్వాసులుగా ఓర్పును ప్రేమను కలిగి పోరాడి విజయముతో ఓర్పును ప్రేమను కలిగి పోరాడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుని యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుని యేసుని. ప్రేమానకుడు పరలోక మా తండ్రి పరిశుద్ధమైన దేవ ఈ రాత్రి వేళ మా ప్రభా మీ దాసు నిలబెట్టి తన జీవితంలో మీ ఏర్పాటును మా ప్రభా మీరు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని ప్రభా మీ మైండ్ కొరకే ప్రజ్వలింపజేయడానికి మా ప్రభు ప్రకాశించడానికి జ్ఞాపకం చేస్తుంటాను. ఇది ఈ దినమున ఎవరి జీవితంలో ఏ కార్యం జరిగించాలని ఇష్టపడుతున్నారో ఎవరి స్థితిలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని అలాగే ప్రభా నిన్ను ప్రేమించేవారుగా నీటిని ప్రేమించేవారుగా నీ సన్నిధిని ప్రేమించేవారుగా నీ కొరకే ప్రభా నిలబడినప్పుడు ప్రభా నీ బిడ్డలన్నింటినీ సిగ్గుపడియో వారు జ్ఞాపకం చేసుకొని కాపాడు భద్రపరిచేవారు వారి నమ్మకత్వాన్ని గణపరితో శుద్ధిస్తూ నేడుతున్నాం. ఇది అవసరం జ్ఞాపకం చేసుకున్నారు కనికరించారు. కుటుంబంలో ప్రభా తన జాబులను సోదరి జాబుతో పిటవచ్చి ఆశీర్వదించి దీవించి ఎంతగానో భద్రపరిచిన గురించి స్తోత్రం చెల్లించి ఆరాధించి పూజిస్తా ఉన్నాం. ఇక ప్రభా తండ్రి మరి భవిష్యత్ విషయంలో ఎట్లా మినిస్ట్రీ చేయాలో ఆ ప్రభా ఏ విధంగా నీ కొరకు ఇంకా ప్రజ్వలించాలో దాసును కనికరించాడు. ఆ విధాల పరిచయంలో అడగడుతుండగా ప్రకాశిస్తుండగా నీ కొరకు ఇంకా ప్రజలను కనికరించి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోమని సమయంలో స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభా ఎవరి నిమిత్తమై ఈ దినం ఈ తలపు తీసుకొచ్చావు వారిలో గొప్ప కార్యం జరిగించి వారిని నీ కొరకు ప్రకాశించే ప్రతిగా ఆయత్తపరిచి మేలు కొరకు సిద్ధపరచండి. మా ప్రభా మీ దాసును రక్షించిన వాగ్దానం బాప్తి వాగ్దానం మా ప్రభా శాశ్వత స్వభాత్సేగను బహుతరులకు సంతోషకరం తండ్రి చేస్తాను. అలాగే అనేక తరాలకి ఈ సాక్ష్యాన్ని సాధన మీరు ఆగ్ర పర్యంతం నమ్మకంగా మీ దాసును జ్ఞాపకం చేసుకుని కనికరించండి. చర్చ ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా నీకు నిలుస్తున్నాం దీవించి ఆశీర్వదించి కృపను గురించి మీ కొరకే నమ్మకం ఉన్నాను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు కానీ జ్ఞాపకం చేసుకుని దీన్ని స్థిరపరచడం. ఎవరైతే పోరాటం వెళ్తున్నారు మా ప్రభు నీతిని భక్తిని కోరి వెళ్తున్నారు ఓర్పుతో ప్రేమను కలిగి సత్యం కలిగి నీ కొరకు జీవించాలని ఆయన పరిచయమైంది. అలాగే ప్రభా శాశ్వత జీవం కలిగి ప్రభా నీ కొరకే ప్రభా ప్రకాశించి ఆయత్తపరచడం యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించి కీర్తించగలిగినాం తండ్రి. గమనించండి, రేపు సాయంకాలం 7 గంటలకి సండే స్కూల్ టీచర్స్ జరుగుతుంది. మరి ఎల్లుండి మంగళవారం మరి 7 గంటలకి మరి సంఘ ప్రార్థించండి. ఇద్దరు కూడా తెలపండి వారు వచ్చినట్టుగా ప్రార్థించండి. తర్వాత బుధవారం వల్ల కోరినట్లయితే మేము గృహం విజిట్ చేస్తాం. నాకు దేవుడి కళ విజిట్ కూడా విజిట్ చేస్తాం. తర్వాత గురువారం 7 గంటలకి మరి బైబిల్ ఉంటుంది ప్రార్థించి ప్రారంభించి శుక్రవారం ఉదయకాలం మరి 10 గంటలకి స్పీకర్ మీటింగ్. అలాగే శనివారం సాయంకాలం మరి 6 గంటలకు గమనిస్తున్న మానసు కృపలు సహకరిస్తారు. 7 గంటలకు బాధ్యత ఆదివారం కలిపి ప్రార్థన